పరిపాలనపై పట్టు రావడానికి కొంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దాచిపెట్టకుండా రాష్ట్ర ఆర్థిక వాస్తవ పరిస్థితులను అసెంబ్లీ ముందుంచుతున్నామని సీఎం వెల్లడించారు. 10 ఏళ్లలో పెరిగిన ఖర్చులను నియంత్రించుకుంటూ ఆర్థిక దుబారా తగ్గిస్తున్నామన్న సీఎం ఇసుక, జీఎస్టీ, ధరల నియంత్రణ సహా చాలా అంశాల్లో తెలంగాణ దేశానికే తలమానికంగా ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిపి ప్రారంభించారు. టీచర్ల హాజరు పట్టికను మహిళా స్వయం సహాయక సంఘాలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యతోనే చిన్నారుల్లో వికాసం సాధ్యమవుతుందని వివరించారు. అమ్మా ఆదర్శ పాఠశాల పేరు మీద స్వయం సహాయక సంఘాల సభ్యులైన ఆడబిడ్డలకే పాఠశాల నిర్వహణ బాధ్యతను వాళ్ళకే ఇచ్చినాం. మీ పాఠశాల సిబ్బంది, మీ టీచర్లు వస్తున్నారా లేదా, అటెండెన్స్ హాజరు పట్టిక టీచర్లు తీసుకుంటే టీచర్ల హాజరు పట్టిక మీరు తీసుకోండి అని చెప్పి మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నాం. మీ గ్రామాలలో టీచర్లు వచ్చినప్పుడే, మీ పిల్లలకు చదువు చెప్పినప్పుడే వాళ్ళకు విద్య అబ్బుతుంది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఈరోజు ఆడబిడ్డలకే అధికారాన్ని బదిలీ చేసినాం. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు చట్టసభలకు వచ్చిండ్రు అంటే కులగణన చేయడం ద్వారా ఈరోజు వాళ్ళల్లో వచ్చిన చైతన్యాన్ని గమనించే రాజకీయ పార్టీలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అవకాశాన్ని ఇచ్చి చట్టసభలకు వాళ్ళు పంపించారు. ఎలాంటి దాపరికం లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వెల్లడిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. 10 ఏళ్లలో అపారంగా పెరిగిన ఖర్చులను నియంత్రించుకుంటూ ఆర్థిక దుబారా తగ్గిస్తున్నామన్న సీఎం ఇసుక, జీఎస్టీ, ధరల నియంత్రణ సహా చాలా అంశాల్లో తెలంగాణ దేశానికే తలమానికంగా ఉందని స్పష్టం చేశారు. ఆర్థిక వెసులుబాటు కలగనప్పుడు ఇంకెంతకాలం అబద్దాలు చెప్పాలి, చట్టసభలను మభ్యపెట్టాలని నేను అడుగుతున్నా. అందుకే వాస్తవాలను వివరించినాం, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నాం, దుబారా తగ్గించినాం. 1 నెల రోజుల నుంచి నేను గమనించి ఈ ఇసుక మాఫియాకు ఎక్కడో ఒక దగ్గర వాత పెట్టాల్సింది అని ఆలోచన చేసి కొంచెం గట్టిగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే ఈరోజు ఇసుక ఆదాయం ప్రతిరోజు 3 నుంచి 3.5 కోట్లకు పెరిగింది. 100% పైగా 1 నెలలోనే ప్రతిరోజు ఆదాయం పెరిగింది. ఆనాడు 600 కోట్ల రూపాయల ఉన్న ఆదాయం ఈరోజు అంచనా వేస్తే 1200 కోట్లకు పెరిగే పరిస్థితి వచ్చింది. జీఎస్టీ దేశంలోనే హైయెస్ట్ కలెక్షన్స్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. అది 88% పన్నుల వసూళ్లలో రికార్డును సృష్టించి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంటే నెంబర్ 2 86% మహారాష్ట్ర ఉన్నది. ధరల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం ఉంది. 1.3 ఇన్ఫ్లేషన్తో తెలంగాణ నెంబర్ 1, వేరాజ్ ఇన్ కేరళ 7.1. ఇతర రాష్ట్రాలన్నిటికంటే కూడా నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందున్నది. మంత్రులు, అధికారులను తొలగిస్తేనే పాలనపై పట్టువచ్చినట్లు కాదన్న ముఖ్యమంత్రి ఉన్నవాళ్లందరినీ సమన్వయం చేసుకుంటూ సాగుతున్నామని, దానికి కొంత సమయం పడుతుందన్నారు. అన్న మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన మీద అని. పట్టు అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నా. 2 మంత్రులను తీసి బయటపడేస్తానో, 2 అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు. ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని, సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు. దానికి కొంత సమయం పడుతుంది. ఇరగొట్టడానికి ఎక్కువసేపు సమయం అక్కర్లేదు, కట్టడానికి చాలా సమయం పడుతుంది. అందరినీ కూడగట్టుకొని ఈ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి, చదువుకున్న వాళ్ళు ఉండి, చైతన్యం ఉండి, అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది, 2,000, 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. పక్కా ప్రణాళిక ప్రకారం రాజీవ్ యువ వికాసం పథకానికి రూపకల్పన చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వ కొలువులు సాధించని నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్లో రానటువంటి వాళ్ళు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా స్వయం ఉపాధి అవకాశాల ద్వారా వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడి ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతకడం కోసం రేవంత్ రెడ్డి గారు మంచి మనసుతో కేబినెట్ అంతా ఆలోచన చేసి 6,000 కోట్ల రూపాయలతో నిరుద్యోగ యువతీ యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకాన్ని ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. మండల కార్యాలయాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా 50,000 నుంచి మొదలు పెడితే 4 లక్షల వరకు వారి వారి అర్హతలను బట్టి, వారి అవసరాలను బట్టి అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి కావాల్సిన
వ్యవస్థను ఏర్పాటు చేశాం. జిల్లా అధికారులంతా కూడా స్క్రూటినీ చేసి కలెక్టర్ కార్య ఆధ్వర్యంలో శాంక్షన్ చేసేటువంటి ప్రక్రియని అంతిమంగా జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ శాంక్షన్ లెటర్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి సంబంధించిన క్యాలెండర్ను కూడా ఇప్పుడే ప్రకటిస్తున్నాం. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి 50,000 రూపాయల నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో రాజీవ్ యువ వికాసం పథకానికి సర్కారు శ్రీకారం చుట్టింది. యువ వికాసానికి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్లు మంజూరు చేయనున్నారు. జూన్ 2న లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు సమర్పించనున్నారు.